సో హలో మా వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 3 ఆఫ్ మై న్యూ మినీ బ్లాగ్. అండ్ ఈ రోజు మనం అయితే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే వెళ్ళబోతున్నాం. అందుకు 5:30కి లేచి రెడీ అయితే అయిపోయాను అనమాట. సో ఫటాఫట్ లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం, ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఎక్కడ పోతున్నాం అంటే మనం ఎయిర్ కార్డ్ అని ఒక హిల్ స్టేషన్ ఉంది, అక్కడ ప్లేసెస్ బాగుంటాయి అంటే ఎయిర్ కార్డ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఫస్ట్ స్టాప్ కూడా తీసుకున్నాం, చాయ్ కూడా తాగేసినాం అండ్ మన ప్లేస్ కూడా రీచ్ అయిపోయినాం. సో మేమైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఇక్కడ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్ ప్లేసెస్ అండ్ మైండ్ బ్లోయింగ్ వ్యూస్ కూడా ఉన్నాయి అనమాట. అలా సన్సెట్ ని చూసుకుంటూ జర్నీ చేస్తుంటే నాకైతే వేరే లెవెల్ ఉంది. అండ్ పైన బంకీ జంపింగ్స్ అలాంటివి కూడా ఉన్నాయంట. నేనైతే ట్రై చేద్దామని ఫిక్స్ అయిపోయా. దానికన్నా ముందు ఫస్ట్ మనం వ్యూస్ అయితే చూడాలి, ఎట్టున్నాయో వ్యూస్ పై నుంచి. సో ఫస్ట్ లొకేషన్ వ్యూ అయితే వచ్చినాం, ఇది పర్లేదు, ఓకే బానే ఉంది. అండ్ ఫస్ట్ లొకేషన్ వ్యూ అయితే ఓకే బానే ఉంది. అండ్ ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా మ్యాగీ ఫేమస్ అనమాట. ఇంకా ఫేమస్ అన్న తర్వాత మనం ఊరికే ఉంటామా, సో ట్రై చేద్దామని ఒక పట్టు పట్టేసి మళ్ళీ అలా వ్యూస్ ని ఎంజాయ్ చేసుకుంటూ సెకండ్ లొకేషన్ కి అయితే వచ్చేసినాం మామ. ఈ వ్యూ ని చూడాలంటే పర్ పర్సన్ 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఇక్కడ. మామ ఫస్ట్ లొకేషన్ ఏం బాగాలేకపోయినా సెకండ్ లొకేషన్ అయితే అదిరిపోయింది, బాబా సూపర్. సో ఫైనల్ గా సెకండ్ లొకేషన్ కూడా కంప్లీట్ చేసుకుని కిందికి వచ్చినాం. ఇక్కడైతే ఓల్డ్ స్టైల్లో పల్లీలు అయితే ఉన్నాయన్నమాట. సో టేస్ట్ చూద్దామని తీసుకున్నాం, పర్లేదు బానే ఉంది, ఓకే. అండ్ అలా పల్లీలు తినుకుంటూ థర్డ్ ప్లేస్ కి అయితే వచ్చేసినాం. ఇంకా థర్డ్ ప్లేస్ ని చూస్తుంటే నాకు అసలు మాటలు వస్తలేవు, అంత బాగుంది. మీరు కూడా ఈ ప్లేస్ కి కంపల్సరీ రావాలా, చూడాలా. ఎందుకంటే ఇది ఒక రోజు 2 రోజులు తిరిగే ప్లేస్ కాదు, ఒక 1 వీక్ ఉండి ఫ్యామిలీతో స్టే చేసి మొత్తం చూసి ఎక్స్ప్లోర్ చేసి మెమరీస్ తోనే బాల్ నుంచి పోతే అంత బాగుంది ఇక్కడ. అండ్ ఫైనల్ గా అన్ని వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మన స్టంట్ అయితే ఉంది, ఆ స్టంట్ అయితే ఈ స్టంట్ అనమాట. నేనేదో జంపింగ్ చేపిస్తుందేమో అనుకున్నా, కానీ ఎక్కిన తర్వాత తెలిసింది జంపింగ్ చేపియదని. సో మామ ఫైనల్ గా మన స్టంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్తూ ఉంటే ఊటీ చాక్లెట్ ఫ్యాక్టరీ అంట, బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో లోపలికి వచ్చి కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ హోమ్ మేడ్ అనమాట. సో కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకుని బిల్ ఏమించుకొని ఇంటికి అయితే స్టార్ట్. మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు, సో అందుకే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో అలా జర్నీ చేసుకుంటూ ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే చాయ్ ఇంకా కొన్ని స్నాక్స్ అయితే కంప్లీట్ చేసుకుని చలో కర్నూల్ అని స్టార్ట్ అయిపోయినాం. సో కట్ చేస్తే ఈవినింగ్ అయింది, మనం ఇంకా కర్నూల్ కి అయితే రీచ్ అవ్వలేదు. సో అందుకు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. సో ఫైనలీ నైట్ అరౌండ్ 10 PM కల్లా మనం కర్నూల్ కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఈ బ్లాగ్ లో అయితే ఇంతే అనమాట. ఇంకో నెక్స్ట్ బ్లాగ్ లో వెళ్దాం. దిస్ ఈజ్ షేక్ ఫాస్ ఫ్రమ్ కర్నూల్.